స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మాకు ఇచ్చిన ఈ నూతన దినం కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నా తండ్రి, మీరు ఈ లోక సృష్టికర్తవై సర్వమును సృజించి అందులో మానవులమైన మమ్మను ఈ చేతులతో నా తండ్రి మమ్మల్ని నిర్మించిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రం స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మాకు జీవాన్ని ఇచ్చినందుకై వందనాలు నాయన. ఈ ఉదయకాలంలో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో నా తండ్రి మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా చేర్చిన విధానమును బట్టి వేలాది కోటి స్తోత్రాలు వందనాలు. ఇందులో నా తండ్రి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరచుటకు ఇచ్చిన కృపను బట్టి కూడా వేలాది కోటి స్తోత్రాలు నాయన. ఇంకా అనేక మంది జాయిన్ కావాల్సి ఉండగా నా తండ్రి నీ కృపను బట్టి ఇచ్చితానుసారముగా బిడ్డలు జాయిన్ అవ్వటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రాలు తండ్రి, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నిన్ను ఆరాధిస్తూ మహింపరుస్తూ ఉంటున్నాం నా తండ్రి. నీకు వందనాలు దయగల తండ్రి. మరి సమయంలో నా ప్రభువా నీ పరిశుద్ధ వాక్యాన్ని మాకు బోధించనై ఉంటున్నా బ్రదర్ తరుణ్ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను ఆయన. బిడ నోటిని నా తండ్రి నీ వాక్యం చేత నింపండి నా ప్రభువా. ఈ సత్యమైన వాక్యమును వివరించి చెప్పుటకు, బోధించుటకు, హెచ్చరించుటకు, బుద్ధి చెప్పుటకు నా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా బిడను ప్రోత్సహించిన ఆయన మా ఒక్కొక్కరికి నా తండ్రి విని బుద్ధి పుట్టించమని కూడా వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. వాక్యాన్ని విని మేము అనుసరించి నడుచుకునే కృపను దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, ఆత్మ స్వరూపుడు అయిన నా యేసయ్య, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని, ఒక కుటుంబమును, ప్రతి ఒక్క కుటుంబమును కూడా నా తండ్రి ఆశీర్వదించి, దీవించి, కనికరించి కాపాడకూర్చున్నందుకై నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ లోకంలో ఉన్నంత పర్యంతము సమస్త విధములైన శ్రమలు, కష్టములు, దుఃఖములు, వేదనలు, బాధలు నాయన సహించుటకు శక్తిని అనుగ్రహించండి. సమస్తమును తీర్చగల సమర్థుడవు నీ నా తండ్రి. నీవు మాత్రమే కనుక నీ మీద ఆనుకొని ఆధారపడే జ్ఞానాన్ని, విశ్వాసాన్ని, వినయాన్ని, విధేయతను బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించగలందులకై వేడుకొని ప్రార్థిస్తూ ప్రార్థన ప్రభు అయిన క్రీస్తే స్నాం పేరిట అడిగి వేడుకొని పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ తరుణ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి అదే విధంగా మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి పాస్టర్ జీవన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిద్దరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ తరుణ్ గారు మనకి సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. తరుణ్ గారు దేవుని చేతిలో ఒక విశిష్టమైన పాత్ర. సంఘ పరిచర్యలోను మరియు వ్యాపార రంగంలోను వారు అమూల్యమైన సేవలు అందిస్తా ఉన్నారు. బడ్డింగ్ మరియు బేకింగ్ అంటే తరుణ్ గారికి చాలా ఇష్టం. ఇటీవల బియాండ్ ద బ్యాక్గ్రౌండ్ అనే ఒక పుస్తకంను తరుణ్ గారు రచించారు. ప్రస్తుతం తరుణ్ గారు H&M లో 6 సిగ్మా కన్సల్టెంట్ గా పూర్తికాల సేవలు అందించుతూ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ చర్చ్ బోర్డుకు మెంబర్ గా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు లీనా గారు క్యాప్ జెమినీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గ్లోబల్ లీడర్ గా ఉన్నారు. తరుణ్ గారు మరియు లీనా గారులకు జేస్ అని ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వారు ప్యారిస్ లో నివసిస్తా ఉన్నారు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. మరి అదేవిధంగా పాస్టర్ జీవన్ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ సార్. Good morning, everyone. Thank you so much for the introduction, and I praise God for this opportunity to share the word today.
కూడి వచ్చిన మీకు అందరికీ రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉపోద్ఘాతాన్ని బట్టి, నా పరిచయాన్ని బట్టి మీకందరికీ ఉదయకాల సమయం వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. Today I've just picked up a portion of the scripture which is not so easy to understand, but it has a very good deeper meaning that I wanted to explore along with you all. ఈ ఉదయకాల సమయమందు నేను ఎంచుకున్నటువంటి లేఖన భాగము అర్థం చేసుకోవటానికి అంత సులువైనటువంటిది ఏమీ కాదు, కానీ దాని లోపల లోతైనటువంటి అంతరార్థం దాగి ఉన్నది. కాబట్టి మనమందరం కలిసి ఆ అంతరార్థాన్ని వెలికి తీయటానికి, తవ్వి తీయటానికి ప్రయత్నం చేద్దాం. So to start with, can someone please read Luke chapter 16, the first 12 verses? Luke chapter 16, 1 to 12. Let us read it in Telugu to save some time. ఎవరైనా ఒకరు దయచేసి లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు దయచేసి చదవండి తెలుగులో. ఆయన తన ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా, అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏమి చేతును? కవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకుని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వానిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులను వ్రాసికొమ్మని వానితో చెప్పాను. తరువాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకుని 80 తూములని వ్రాసికొమ్మని చెప్పాను. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండివాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండివాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి కొరకు దీవించును గాక. ఆమెన్. Thank you very much for reading the word. While we will try to understand more about this, I also wanted to take a small story from the secular world. Here, Jesus is taking a story from someone who doesn't know God and trying to make a powerful point here. I'm just trying to take a story to understand something about giving. లేఖనాన్ని చదివినందుకు వందనాలు. ఇక్కడ ఈ యొక్క చదివిన లేఖన భాగాన్ని అర్థం చేసుకోవటం కోసము లోకానుసారమైనటువంటి ఒక సన్నివేశాన్ని, ఒక కథను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏ విధంగా అయితే ఇక్కడ ఉపమానాన్ని ఉపయోగించారో అలాగనే ఒక సన్నివేశాన్ని, ఒక కథని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. So the person that you see on the screen, his name is Palam Kalyanakrishnan, and we all know Rajnikant, and Rajnikant has adopted him as a father. ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద మనము చూస్తున్నటువంటి ఫోటోలో ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆయన పేరు పాలం కళ్యాణ సుందరము. ఈ పాలం కళ్యాణ సుందరం అనేటటువంటి వ్యక్తిని రజనీకాంత్ గారు ఒక తండ్రిగా, ఒక నాన్నగా దత్తతకు తీసుకున్నారు. రజనీకాంత్ గారు మనకందరికీ తెలుసు, సుపరిచితమే. Now, what is special about
Mr. Palam Kalyan Sundaram is that from the time he was a child, he was an extraordinary giver. He gave away all the money that he had to pay fees for his colleagues. And when he grew up, he became a gold medalist as a librarian when he studied library science and became a librarian. And every month, uh, whatever money he used to receive as a salary, he used to give away to an orphanage and go and stay in that orphanage. So he did that for all his career, almost 30 plus years. ఈ పాలం కళ్యాణ సుందరం గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే చిన్నప్పటి నుంచి కూడాను ఇచ్చేటటువంటి అద్భుతమైన సుగుణం కలిగినటువంటి వాడు. తను చిన్నప్పటి నుంచి కూడాను తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు తన స్నేహితులకు ఫీజులు కట్టేటటువంటి విషయంలో కానివ్వండి, లేకపోతే ఆయన లైబ్రరీయన్ సైన్స్ అనేటటువంటి చదువులు చదివాడు, అందులో డాక్టరేట్ గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. అయితే ఆయన మంచి ఉద్యోగం సంపాదించుకొని ఆయనకు వచ్చిన నెల జీతం అంతా కూడాను ఆయన అనాథాశ్రమానికి ఇచ్చేసి అదే అనాథాశ్రమంలో తాను జీవిస్తూ ఉండేటటువంటి వాడు. So at the end of his career, when he got retired, he got about 10 lakhs. And he gave that also to an orphanage. And he started living in that orphanage. And recognizing his... Sorry. ఆయన పదవి విరమణ పొందిన సమయంలో ఆయనకి దాదాపుగా 10 లక్షల రూపాయల డబ్బు వచ్చింది. వచ్చిన 10 లక్షల రూపాయలు కూడాను అనాథాశ్రమానికి ఇచ్చేసి అనాథాశ్రమంలో ఒక అనాథలాగా తను జీవిస్తూ ఉన్నాడు. And several award committees have started recognizing him, and they started giving him the titles like Man of the Millennium, the Most Noblest Man of the Century, and several other titles. And they also started giving a lot of money to him as a gift. అయితే చాలా మంది అతన్ని గమనించి గుర్తించి చాలా బహుమతులు, చాలా విరాళాలు, చాలా ధనం కూడా ఇచ్చేటటువంటి వాళ్ళు. ఎంత ధనం ఇచ్చినా కూడా అదంతా కూడాను ఆయన అనాథాశ్రమాలకే ఇస్తూ ఉండేవాడు. So there was a reporter who estimated that he has received about 30 crores as gift from different awards, and he donated all the 30 crores to different orphanages. కాబట్టి ఒక నివేదిక, ఒక రిపోర్టర్ చెప్పేటటువంటి విషయం ఏమిటంటే అతనికి ఆ విధంగా బహుమతులుగా వచ్చినటువంటి ధనం ఎంతయ్యా అంటే 30 కోట్ల వరకు డబ్బులు వచ్చినాయి. కానీ వచ్చిన డబ్బులన్నీ కూడాను ఆయన అనాథాశ్రమానికే ఇచ్చాడు. Now, after knowing this news after reading about him, Rajnikant was very impressed, and he immediately adopted him as his father. And Rajnikant told him that now that you are growing old, whenever you want, you can come and live in my house. You will get all the facilities. You can come and take some rest and live in my house. పాలం కళ్యాణ సుందరం గారి గురించి ఎప్పుడైతే రజనీకాంత్ గారు చదివారో వెంటనే ఆయనను తన తండ్రిగా దత్తతకు తీసుకొని తనతో అన్నారు, నేను నిన్ను తండ్రిగా దత్తత తీసుకుంటున్నాను. నీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మా ఇంట్లోనికి వచ్చి మీరు మా ఇంట్లో ఉండవచ్చు. సకల సౌకర్యాలు ఉన్నాయి. ఎంత కావాలంటే అంత విశ్రాంతి తీసుకోవచ్చు, మీరు ఉండవచ్చు అని చెప్పని రజనీకాంత్ గారు పాలం కళ్యాణ సుందరం గారితో అన్నారు. Isn't that a great privilege to go and stay with a superstar? It's a dream for so many people, and he is just offered such a privilege. And to that privilege, what Mr. Kalyana Sundaram has responded to Rajnikant is that if you are adopting me as a father, then the father is not supposed to come and stay with his son. The son is supposed to come and stay with a father. Why don't you come and stay with us in the orphanage? అలాంటి ఆహ్వానించటము ఎంత భాగ్యముతో కూడినటువంటి మాట అండి. ఒక సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ గారిని కలవటానికి జనాలు ఎంతగానో తప్పిస్తూ ఉంటుంటారు. అలాంటి రజనీకాంత్ గారే ఈ పాలం కళ్యాణ సుందరం గారిని
తండ్రిగా దత్తత తీసుకొని రమ్మని వచ్చి ఉండమనటం ఎంత భాగ్యము. అయితే దానికి ఈయన పాలెం కళ్యాణ సుందరం గారు ఇచ్చినటువంటి జవాబు ఏమిటయ్యా అంటే, తండ్రి వచ్చి కొడుకు దగ్గర ఉండటం సబబు కాదు, కానీ కొడుకే తండ్రి దగ్గరికి వచ్చేసి ఉండటము శ్రేష్టమైన విషయము అని చెప్పని పాలెం కళ్యాణ సుందరం గారు రజనీకాంత్ గారితో అన్నారు. So the story goes this way that, Rajnikant was totally embarrassed at offering him to come and stay in his bungalow, but he understood the real attitude of this person. And then, even now, it is said that Rajnikant takes some trips secretly once in a month, goes to the orphanages that Kalyana Sundaram is living in, and stays with him secretly and comes back. ఈ విషయం రజనీకాంత్ గారిని ఎంతో ఆశ్చర్యచకితుడిని చేసింది. అయితే నేటికి కూడాను రజనీకాంత్ గారు నెలకొకసారి రహస్యంగా ఈ యొక్క కళ్యాణ సుందరం గారి దగ్గరికి వెళ్ళిపోయి కలిసి వస్తూ ఉంటుంటారు. ఆయన అనాథాశ్రమంలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉండి కొద్దిసేపు ఆయనతో గడిపి వస్తూ ఉంటుంటారు. Well, he is a superstar and it is difficult for him to do such things, but he is doing that secretly because he has adopted him as a father, and he needs to do that to listen to the father. So what Kalyana Sundaram has done and his attitude has left a very significant impact even on a superstar like that. అయితే రజనీకాంత్ గారు ఒక సూపర్ స్టార్ అయ్యుండి అలాగా వెళ్ళి ఆయన్ని కలవటం కష్టమైనటువంటి పనే. అయినా కూడాను ఆయన వీలు చూసుకొని సమయం కేటాయించి కళ్యాణ సుందరం గారిని కలుస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ నెలకొకసారి అయినా సరే అనాథాశ్రమంలో ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఆయనతో సమయం గడుపుతూ ఉన్నాడు. ఇది ఎంత ప్రభావంతో కూడినటువంటి మాట అండి. ఒక రజనీకాంత్ గారు సూపర్ స్టార్ అయినటువంటి ఆయన ఒక మామూలు జీవితం జీవించేటటువంటి యొక్క జీవితం, ఆయన జీవితము ఎంత ప్రభావితం చేసిందో రజనీకాంత్ గారు వెళ్ళి ఆయనను కలిసేటట్లుగా ఆయనతో గడిపేటట్లుగా చేసింది. Now, this is a story from the secular world. I don't know about the beliefs and the faiths of the people involved. Similarly, in Luke 16, we have two people, a rich man and a steward. And this story is being told by Christ, Jesus himself. And we know that they are not in the Lord yet, but there is a learning from this story. అయితే ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి పాలెం కళ్యాణ సుందరం గారు రజనీకాంత్ గారిది లోకానుసారమైనటువంటి లోక సంబంధమైనటువంటి సంఘటన అయితే, ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకున్నటువంటి లేఖన భాగము లూకా సువార్త 16వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నటువంటి ఈ లేఖన భాగం, ఇందులోనున్నటువంటి వ్యక్తులు కూడాను దేవునిని నమ్ముకున్నటువంటి వారు కాకపోయినా వారి జీవితాలలో నుంచి మనం నేర్చుకునేటటువంటి విలువైన పాఠాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ లేఖన భాగాన్ని ధ్యానించుకుందామండి. Now, it is coming from the book of Luke, the Gospel of Luke, which has 24 chapters. And the interesting part is, Luke is the only gospel which covers most number of parables. There are 24 parables covered in the book of Luke, and 18 of them are unique to Luke. Nobody else has shared that. Luke alone shares 18 parables of Christ. ఈ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము లూకా సువార్తలో నుంచి చదువుకున్నటువంటి లేఖన భాగము. వైద్యుడైనటువంటి లూకా ఈ యొక్క సువార్తను రచించాడు. అయితే ఈ యొక్క సువార్తలో మనం చూసినట్లయితే మొత్తంగా 24 అధ్యాయాలు ఉన్నాయి. 24 అధ్యాయాల్లో కూడాను దాదాపుగా 24 ఉపమానాలు ఉంటే అందులో 18 ఉపమానాలు మాత్రం చాలా ప్రఖ్యాతి చెందినటువంటివి, చాలా విశిష్టమైనటువంటివి, చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. So these 18 parables are written only in Luke, but not in Matthew, Mark, or John. And one of such parables is what we are reading in Luke 16.
ఈ 18 ఉపమానాలు చాలా ప్రత్యేకమైనటువంటివి అని ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ ఇవి మనకి కనబడవు. అలాంటి చాలా ప్రత్యేకమైనటువంటి ఉపమానాలు. అందులో ఒక ఉపమానమే నేడు మనం ధ్యానం చేసుకోవటానికి చదువుకున్నటువంటి ఒక ఉపమానం అండి. The Gospel of Luke is also special because it is more of an investigative report. He is writing this report to Theophilus. We will see in very clearly in Luke 1 verse 3. He says he is addressing this to the most excellent Theophilus, and the sequence of Luke is Acts 1:1. Again he says, I'm making this account for Theophilus. ఈ యొక్క లూకా సువార్తే చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ లూకా అనేటటువంటి వైద్యుడు దీనిని చాలా పరిశోధనాత్మకంగా రాసినటువంటి పత్రిక. కాబట్టి మనం లూకా సువార్త మొదటి అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదివినట్లయితే అత్యంత ఘనత వహించిన థియోఫిలా అని చెప్పని ప్రస్తావిస్తూ రోమా అధికారంలో ఉన్నటువంటి ఒక రోమా గవర్నర్కి ఈ పత్రికను తను రాస్తూ, అదే విధంగా కొనసాగింపులో అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా ఆయనే రాశాడు. కాబట్టి అక్కడ కూడా మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనము ఇదే అత్యంత ఘనత వహించిన థియోఫిలా అని చెప్పి మనం చదువుతాము. And it is also very powerful. Now, this investigative report is actually sponsored by Theophilus, because when a person like Paul is being presented to Caesar for the trial, Caesar needs to know who is Paul and why he is coming. So there is a complete investigative report of starting to until Paul's trial. So he puts together both book of Luke and Acts. And at the end of Acts, we don't know the death of Paul, but this whole report is presented as an investigative report for everybody to understand who Paul is and why he is there. ఎందుకనగా పౌలు భక్తుడు ఆ రోమా సామ్రాజ్యపు అధికారుల ఎదుట తీర్పులో నిలబడబోతున్నాడు. కాబట్టి అసలు పౌలు అంటే ఎవరు, ఎందుకు అక్కడ నిలబడుతున్నాడు ఒక దోషిగా, వీటన్నిటిని గురించను ఒక వివరణ ఇవ్వటం కోసము లూకా వైద్యుడైనటువంటి లూకా పరిశోధనాత్మకమైనటువంటి నివేదికను రాసి, ఆ నివేదిక అంతటికి కూడాను ఈ థియోఫిలస్ నే చాలా సహాయ సహకారాలు అందించినటువంటి వాడు. ఇవన్నీ కూడా పౌలు ఆ తీర్పులు ఎదుట నిలబడబోతూ ఉంటే అసలు ఈ పౌలు ఎవరు అనే దానికి వివరణకు మొత్తంగా బ్యాక్గ్రౌండ్ గా నేపథ్యంగా థియోఫిలస్ కి ఇవన్నీ కూడా వివరిస్తున్నాడు వైద్యుడైనటువంటి లూకా. It is also interpreted that the book of Luke was written first and sent to Theophilus, and then the book of Acts was written and sent to him. And there is a difference. This is interpreted from the difference in the way Luke is addressing Theophilus. In Luke 1:3, he says, most excellent Theophilus. But in Acts 1:1, he just says, O Theophilus. People interpret this as, while he was writing the book of Luke, Theophilus did not know God, but after reading the book of Luke, he came to know Lord, and now he has become a brother of Luke. And so instead of saying most excellent Theophilus, he is saying in a friendly way, O Theophilus. మనం చూసినట్లయితే గనక లూకా సువార్త మొదటి అధ్యాయం 3వ వచనంలో లూకా ఏమంటున్నాడంటే అత్యంత ఘనత వహించిన థియోఫిలా అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. అదేవిధంగా అపోస్తలుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం దగ్గరకు వచ్చినప్పుడు అత్యంత ఘనత వహించిన థియోఫిలా అని అంటం లేదు, ఓ థియోఫిలా అని అంటూ ఉన్నాడు. ఎందుకు అలాగ అంటున్నాడయ్యా అని గనక మనం ఆలోచన చేస్తే చెప్పే సత్యం ఏమిటయ్యా అని అంటే, లూకా సువార్త మొదట రాసి ఈ థియోఫిలా అనే వ్యక్తికి లూకా పంపించాడు. పంపించినప్పుడు ఈ థియోఫిలా అనేటటువంటి వ్యక్తి లూకా సువార్తను చదివి యేసు ప్రభువుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాడు, రక్షణ పొందాడు. రక్షణ పొందిన తరువాత విశ్వాసిగా మారాడు. కాబట్టి ఒక ఆత్మీయ సహోదరుడిగా సంబోధిస్తూ వైద్యుడైనటువంటి లూకా ఏమంటున్నాడంటే ఓ థియోఫిలా అని చెప్పని అంటూ ఉన్నాడు. Now, Luke is an investigative report. It's a trial document. So he is also
conducting a lot of interviews and capturing all these parables. And of course, it is a written word of God. It is inspired by the Holy Spirit. But the way he has captured all the matter is through interviews of different people, and he has put together the word inspired by the Holy Spirit. అయితే లూకా ఈ యొక్క సువార్తను సేకరించాడు. ఎలా సేకరించాడయ్యా అని అంటే, యేసు ప్రభు వారి యొక్క జననం దగ్గర నుంచి ఆయన మరణం పునరుద్ధానం వరకు కూడాను ఈ శిష్యులైనటువంటి వారిని లేకపోతే అనేక మందిని ప్రశ్నోత్తరాలుగా అనేక విధాలుగా ఇంటర్వ్యూ చేసిన విధంగా అడిగి తెలుసుకొని పరిశోధించి ఈ లూకా సువార్తను తాను వైద్యుడైనటువంటి లూకా రాశాడు. Now, in chapters 14 to 18, what we see is actually one day in the life of Jesus. And in one day, he has done so much teaching, which is covered in chapters 14 to 18, while he was walking from Galilee to Jerusalem. అయితే లూకా సువార్త 14వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు చూసినట్లయితే అది ఒక్క రోజులో జరిగినటువంటి సన్నివేశమే. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు గలిలయ నుండి యెరూషలేముకు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులకు నేర్పిస్తున్నటువంటి బోధిస్తున్నటువంటి బోధ ఈ 14వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు. Now, in chapter 14, he speaks about he heals a person during Sabbath, and he speaks about the Great Supper. And chapter 15, he talks about three parables: parable of the lost sheep, lost coin, and lost son. 14వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సబ్బాతు దినాన కుష్ఠరోగిని బాగుపరిచినటువంటి దానిని గురించి, ఇంకా ప్రభు వల్ల ఆరాధన గురించి దాని గురించి మాట్లాడతారు. 15వ అధ్యాయంలో కోల్పోయిన నాణాన్ని గురించి, కోల్పోయిన గొర్రెపిల్ల గురించి, కోల్పోయిన కుమారుని గురించినటువంటి సంఘటనలు చెప్తారు. Now, each of these chapters has a very single powerful point. Now we are in chapter 16. Here we have two incidents. One is a parable, which is of an unjust steward and a rich man. And then we followed by a story of a rich man and a beggar, Lazarus. అయితే ఈ 14వ అధ్యాయం 15వ అధ్యాయము ప్రత్యేకమైనటువంటి ఒకే విషయాల మీద వివరించబడింది. 16వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి లేఖన భాగానికి వస్తే ఇందులో రెండు భాగాలుగా మనం ఈ అధ్యాయాన్ని విభాగించుకుంటే రెండు సన్నివేశాలు మనకి కనబడుతుంది. ఒకటి అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు కనబడతాడు. రెండవ భాగమేమో ధనవంతుడు బీదవాడైనటువంటి లాజర్ గురించినటువంటి సన్నివేశం మనకి కనబడుతుంది. Now, this is spoken primarily to the disciples. We see in chapter 16, verse 1, that he is addressing to the disciples and telling them a story and making a point out of this. And we have a rich man, and we also have a steward. A steward is someone who takes care of the riches of the rich man. అయితే 16వ అధ్యాయంలో మనం మొదటి వచనంలో చూసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు జనసమూహంతో మాట్లాడటం లేదండి, జనసమూహాలకు బోధించటం లేదు, కానీ కేవలం శిష్యులైనటువంటి వారికి మాత్రమే ఆయన బోధిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన బోధిస్తున్నటువంటిది ఏమిటంటే అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అని అంటే బాగా డబ్బున్నటువంటి ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ ధనవంతుని యొక్క ధనము, ఆస్తులు, వీటన్నిటిని గురించి లెక్కలో బాగోగులు చూసుకునేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, గృహ నిర్వాహకుడు. Now, the rich man is the owner of all the assets, and the steward is the hired one. There is an accusation on the steward that he is doing something unrighteous, but it is not yet proven. It is just an accusation at this point of time. He is accused, but it is not proven that he is doing something wrong. And the rich man is asking the steward to give an account. అయితే ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి తన యొక్క ఆస్తులు, తన యొక్క ధనము, వీటన్నిటిని కూడా చూసుకోవటానికి ఒక వ్యక్తిని ఆయన కొలువుగా తీసుకున్నాడు. జాబుగా ఉద్యోగం ఇచ్చినట్లుగా గృహ నిర్వాహకునిగా పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ గృహ నిర్వాహకుని మీద ఒక నేరం మోపబడింది.
అయితే ఆ నేరం రుజువు కాలేదు, ఏమాత్రం కూడా తన తప్పు చేశాడని రుజువు అయితే కాలేదు, కానీ ఆ గృహ నిర్వాహకుడిని మాత్రము తప్పు చేశాడనే ఆరోపణ అతని మీద మోపబడింది. అతని ఉద్యోగంలో నుంచి కూడా తీసివేయటానికి సిద్ధమయ్యారు. So the stewards are supposed to be faithful. We know that, 1 Corinthians 4, chapter 4, verse 2, it says that, moreover, it is required that the stewards, one, be found faithful. గృహ నిర్వాహకుడు అనేటటువంటి వాడు నమ్మకస్తుడిగా ఉండవలను అని చెప్పని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తామండి. Now here the steward goes back and lets go of some of the money. He asks the receipts, and to one person he waives off 50%, and to other person he waives off 20%. And it almost looks like he is misusing the owner's money, and he is letting go of things. ఇక్కడ గృహ నిర్వాహకుడు తన యొక్క యజమాని తనను ఉద్యోగం నుంచి తీసివేస్తున్నాడని తెలిసి తన యజమానునికి దగ్గర అప్పు తీసుకున్నటువంటి వాళ్ళని పిలిచి ఒకరికేమో 50% తగ్గిస్తున్నాడు, ఇంకొకరికేమో 20% తగ్గిస్తున్నాడు. ఇదంతా మనం చూస్తే చదివితే మనకి ఎలా కనపడుతుందంటే ఏదో మొత్తానికి యజమానునికి నష్టాన్ని చేకూరుస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు అన్నట్లుగా మనకు కనబడుతుంది. Now we don't understand the context and the business relationships in the world that day, in those days. And once we understand that, we will know a little more about this story and if the steward is doing the right thing or not. ఆ దినములలో ఉన్నటువంటి వ్యాపారం యొక్క లక్షణాలు కానీ ఆ దినములలో ఉన్నటువంటి ఆ యొక్క లావాదేవీల విషయాలు గనక మనకు ఒక అవగాహన ఆలోచన అనేటటువంటిది ఉంటే ఈ యొక్క లేఖన భాగం దీని గురించిన సరైన వివరణ మనకి అర్థమవుతుందండి. Now we know about tax collectors, how they are hired in those days. Now if someone is hired as a tax collector, and let us say Romans have hired a tax collector, if the Romans are supposed to receive 50 talents as tax, what the tax collector can do is he can go to people and collect 100 talents, give 50 to Romans, and the remaining 50 he can keep it as his commission. That is how the business works in those days. ఆ దినములలో ఈ పన్నులు వసూలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. రోమా సామ్రాజ్యం ఉన్నదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయటానికి కొంతమంది నియమిస్తారు. కొంతమంది నియమించి రోమా ప్రభుత్వము ఒక వ్యక్తి మీద 50 తలాంతులు పన్ను విధిస్తే ఏం జరుగుతుందయ్యా అంటే ఈ పన్ను వసూలు చేసేటటువంటి వాళ్ళు వెళ్ళిపోయి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుంచి 100 తలాంతులు వసూలు చేసి 50 తలాంతులు రోమా సామ్రాజ్యానికి రోమా ప్రభుత్వానికి ఇచ్చేసి మిగతా 50 తలాంతులు వాళ్ళు ఉంచుకునేటటువంటి వాళ్ళు. Now when a rich man like this hires a financial steward, it is in those days they don't get a salary, they don't get paid per month a fixed pay slip like we have today. What they do is they will assess all the riches, give it to the financial steward, and the financial steward is supposed to add his profit and then manage the resources. So it is quite possible that what he is letting go out of his profits. అయితే ఇక్కడ ఈ గృహ నిర్వాహకునికి నేడు మనకి ప్రతి నెల కూడా జీతం వచ్చినట్లుగా 1వ తారీఖున 10వ తారీఖున జీతం వచ్చినట్లుగా ఆ దినాలలో గృహ నిర్వాహకుడు ధనవంతుడు యజమానుడు పెట్టుకున్న గృహ నిర్వాహకుడికి అలా ఉండేటటువంటిది కాదు. యజమానునికి వచ్చినటువంటి లావాదేవీలలో నుంచే తన కొరకంటూ తాను ఈ గృహ నిర్వాహకుడు కొంత కేటాయించుకోవలసి వచ్చేటటువంటిది తాను తీసుకోవాల్సి వచ్చేది. So it is quite possible that the 50% that he has let go and the 20% that he has let go is something that is of his profit, and it is not impacting
what the master is supposed to receive. అయితే యజమానుని దగ్గర అప్పు తీసుకున్నటువంటి వానికి ఒకనికి 50 తలాంతులు తగ్గించి ఇంకొకనికి 20 తలాంతులు తగ్గించాడు ఈ గృహ నిర్వాహకుడు అంటే యజమానునికి నష్టం కలిగించటం లేదండి. యజమానుడు తీసేసిన తర్వాత ప్రజల దృష్టిలో తాను మంచివాడిని అనిపించుకోవటం కోసము ఈ గృహ నిర్వాహకుడు తనకొచ్చే లాభం, తనకొచ్చే లబ్ధిని తాను త్యాగం చేసేస్తున్నాడు, తాను ఇచ్చేసుకుంటూ ఉన్నాడు అనమాట. Now, he is being appreciated for his shrewdness. Why? Because he is actually using his current position and current profits, and he is letting go of that to secure his future. అయితే ఇక్కడ ఈ గృహ నిర్వాహకుడు తన యొక్క సమయాన్ని, తన యొక్క లాభాన్ని త్యాగం చేసుకుంటూ తన యొక్క భవిష్యత్తుని లేకపోతే తన జీవితాన్ని తాను భద్రపరుచుకుంటూ ఉన్నాడండి. Now, we have the word Lord, which is used a couple of times in this chapter. We should carefully note that the Lord that is mentioned is not Christ. It is the Lord who the steward calls the rich man as the Lord because he is his master. And when the master is appreciating him, it is the Lord appreciating him, which is the rich man is appreciating the steward. ఇక్కడ మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఇంగ్లీష్ లో లార్డ్ అంటే ప్రభువా అనేటటువంటి మాట మనకు వినపడుతూ ఉన్నది పిల్లరా. వాస్తవానికి ఈ ప్రభువా అనేటటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు వినియోగించబడలేదు, కానీ మనకైతే తెలుగులో స్పష్టంగా కనబడుతూ ఉన్నది యజమానుడా అంటే ధనవంతుడైనటువంటి వ్యక్తిని సంబోధిస్తూ ఆ మాట వినియోగించబడింది. ఆ ధనవంతుడు ఈ గృహ నిర్వాహకుని పట్ల తర్వాత మంచిగా ప్రవర్తిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. But also Jesus appreciates a specific aspect in this story, which we read in verse 8. He says in the second part, "For the sons of the world are more shrewd in their generation than the sons of the light." అయితే యేసు ప్రభువారు ఈ వచనంలో చాలా ప్రత్యేకమైనటువంటి మాటను ఆయన తెలియచేస్తూ 8వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనెను అని అంటూ ఉన్నాడు. Now, so when it comes to businesses, there are two types of deals. One is called arm length relationship, which means like if you get hired in a company in the front line, you are supposed to work maybe 8 hours a day or 9 hours a day, and you will not need to work more than 8 hours, and you will get salary for that. You are not bothered about whether the company will do well or not. You will just finish your job and come back. That is called an arm length relationship. పిల్లరా, ఇక్కడ వ్యాపార విషయాలలో 2 పరిభాషలు ఉంటుంటాయి. ఒకటి ఆర్మ్ లెంత్, ఇది అంటే ఒక ఉద్యోగిని ఒక కంపెనీ తీసుకుంటే గనక 8 గంటలను పనిచేయాలి అని అంటే ఆ ఉద్యోగి 8 గంటల వరకే పని చేస్తాడు. ఇక ఆ కంపెనీ బాగుంటుందా, నష్టాలకు వెళుతుందా, ఆ కంపెనీ పరిస్థితి ఏంటి ఏమీ ఆలోచించడు. తన పని ఏంటో తాను చూసుకుని రావటం వరకే ఈ ఉద్యోగి చేసేటటువంటి పని. But there is also another type of relationship that is in the business, which is called fiduciary relationship. In fiduciary relationship, what the employer and the employee are connected as partners. Like where the employee will be very faithful and he will always be thinking about improving the business. Every manager and every leader who is hired is supposed to be a fiduciary, thinking about how to do good for the business. ఇంకొక వ్యాపార పరిభాషలో ఇంకొక విధానం ఏమిటంటే ఇంకొక వ్యక్తి ఉంటారు, దాన్ని ఫిడ్యూషరీ సంబంధ బాంధవ్యము అని అంటారు. అంటే ఈ వ్యక్తి ఒక కంపెనీ ఒక వ్యక్తిని ఉద్యోగంలోనికి తీసుకుంటే ఆ ఉద్యోగి కంపెనీకి నమ్మకస్తుడిగా ఉంటాడు. ఇంతకు ముందేమో ఉద్యోగి 7-8 గంటల వరకే తాను పనిచేసేవాడైతే ఇతను కావాలంటే ఇంకొక 4-5 గంటలు కష్టపడైనా కంపెనీ అభివృద్ధి పరచడానికి, కంపెనీ తోటి ఒక విధంగా పాలిభాగత్వం ఉన్నట్లుగానే కంపెనీని అభివృద్ధి పరచడం కోసం తన ఛాయశక్తుల
కృషి చేస్తుంటాడు, పని చేస్తుంటాడు. Now, what the steward here has done here is showing a fiduciary relationship. He is letting go of his profits and ensuring that he has favor in the future. If the rich man lets him go, he might have some friends for letting go of his profits and giving a good deal. And also, those people whom he let go will become better customers to the current rich man. So he is creating a benefit not only to the business but also to himself. అయితే ఇక్కడ గృహ నిర్వాహకుడు కూడాను ఈ ఫిడ్యూషరీ రిలేషన్షిప్ లాగానే తనేం చేస్తున్నాడు అంటే తనకు రావలసిన లేకపోతే తన లబ్ధిని త్యాగం చేసేస్తూ ఉన్నాడు. తద్వారా ఏమవుతుంది అనంటే తన యజమానునికి వాళ్ళకి ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. తర్వాత ఇతనికి కూడాను వారి ఎదుట మంచి సంబంధం ఇది ఉంటుంది. దాని వలన యజమానునికి అప్పు తీసుకున్న వాళ్ళకి బంధం కొనసాగుతూ ఉండటం మాత్రమే కాకుండా ఇతనికి కూడా తరువాత దోహదపడుతుంది, సహాయపడుతుంది అని చెప్పేసి తాను అనుకుని తనకు రావాల్సినటువంటి లబ్ధిని దాన్ని త్యాగం చేస్తున్నాడు ఈ గృహ నిర్వాహకుడు. Now, I just wanted to share this slide here where it says, a thief says, yours is mine, I will take it. A selfish person says, sorry, yeah. ఇక్కడ స్లైడ్ లో నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తూ ఉన్నాను అర్థం అవటానికి బాగా వివరంగా. ఒక దొంగవాడు ఉన్నాడు అనుకోండి, దొంగవాడు ఏమంటాడంటే నీదేదైతే ఉన్నదో దాన్ని నేను తీసేసుకుంటున్నాను అని చెప్పేసి అని అంటాడు. And a selfish person says, what's mine is mine, I will keep it. స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి ఏమంటాడయ్యా అంటే నాదేదైతే ఉందో అది నాది కాబట్టి నేను ఎవరికి ఇవ్వను, నా దగ్గరే ఉంచుకుంటాను అంటాడు. Now, there is not much of a difference between the two if we carefully think. But a Christian says, mine is a gift from God, I will share it. 5:2 కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పెద్ద తేడా ఏమీ కనబడదు. కానీ మూడవది క్రైస్తవుడైనటువంటి వ్యక్తి ఏమంటాడయ్యా అంటే నా దగ్గర ఏదైతే ఉన్నదో అది దేవుడు అనుగ్రహించినటువంటి వరం కాబట్టి నేను అందరితో పంచుకుంటాను, అందరికీ ఇస్తాను అని చెప్పేసి అని అంటాడు. Now, whatever is given to us is supposed to flow through us because we are a channel of His blessing. We are not supposed to store things but use all that we have and give away. And that is exactly what God expects out of us. క్రైస్తవులమైనటువంటి మనము ఏదైతే పొందుకున్నామో అది మనకు మనం నిల్వ ఉంచుకోకూడదు, కానీ మన ద్వారా ఇతరులకి ప్రవహించాలి. దేవుడు అదే చెప్పాలని కోరుకుంటున్నాడు. యేసుప్రభు శిష్యులకు అదే చెబుతూ ఉన్నాడు. దేవుని నుంచి మనం పొందుకున్నటువంటిది మనతోనే ఆగిపోకూడదు, మన దగ్గర నిలిచిపోకూడదు, కానీ మన ద్వారా ఇతరులకు ప్రవహించాలి. అందుకనే ఆశీర్వాద సాధనాలుగా దేవుడు మనల్ని చేశాడు. Now, why Jesus is appreciating this person is because although he was not in the light, he is thinking about his future and using what he has to secure his future. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తి గురించి కొంచెం గొప్పగా చెప్పడానికి గల కారణం ఏమిటంటే అతడు వెలుగు సంబంధి కాకపోయినప్పటికీ కూడాను తన భవిష్యత్తుని భద్రపరచుకోవటం కోసము తాను చేయుచున్నటువంటి పని అద్భుతంగా ఉన్నదని కొనియాడుతూ ఉన్నారు. Now, what Christ is expecting from his disciples is they should also be wise in using all that they have to secure their rewards in heaven. The future is equivalent to heaven. Here, the deeds that we do is something that we will be accounted for in heaven. యేసు ప్రభువు వారు శిష్యులకి ఇవన్నీ చెప్పి శిష్యుల దగ్గర నుంచి ఆశించేది ఏమిటయ్యా అంటే శిష్యులు ఏదైతే పొందుకున్నారో దేవుని నుంచి కానీ వాళ్ళ దగ్గర ఏదైతే కలిగి ఉన్నారో వాళ్ళు తమ యొక్క క్రియల ద్వారా ప్రజలందరికీ పంచుతూ వాటన్నిటి వలన వచ్చే పరలోకములో వచ్చేటటువంటి బహుమానాన్ని శిష్యులు పొందుకోవాలని, ఆ బహుమానం మీద శిష్యులు గురి పెట్టాలి, దృష్టి పెట్టాలని చెప్పని
ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు. I need to make a very careful statement here. We don't go to heaven because of our works. We go to heaven because it is a gift from God. We accept Christ as our Savior and we go to heaven. But our works are supposed to be given as an account when we go to heaven. God has given us gifts and talents, and we are accountable to God on how we used them. ఇక్కడ ఒక మాట మీకు స్పష్టంగా తెలియచేయాలి అని చెప్పని అనుకుంటున్నాను. అదేమిటంటే మన యొక్క క్రియలను బట్టి మనం పరలోకానికి చేరమండి. ఆయన ఉచితంగా అనుగ్రహించినటువంటి వరమే ఈ రక్షణ. మనము ఆయన కృపను బట్టే మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. కానీ ఒక్కసారి పరలోక రాజ్యానికి చేరిన తరువాత మనము చేసినటువంటి క్రియల చొప్పున మన దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆ క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నాను. God will ask us, what did you do with all the money that I have blessed you with? What did you do with all the time that I have blessed you with? What did you do with all the skills and the talents that I have blessed you with? మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు, నేను మీకు అనుగ్రహించినటువంటి వరాలన్నిటితోటి ధనాన్ని ఇచ్చాను, ఆ ధనమంతటితోటి నువ్వు ధనాన్ని ఎలా వినియోగించావు? సమయాన్ని ఆశీర్వాదంగా ఇచ్చాను, ఆ సమయాన్ని ఎలా వినియోగించావు? తలాంతులను ఆశీర్వాదంగా ఇచ్చాను, ఆ తలాంతులను నువ్వు ఎలా వినియోగించావు అని చెప్పని వీటన్నిటి గురించినటువంటి లెక్క దేవుడు అడుగుతాడండి. All the resources that we are blessed with are supposed to be used to win people to his kingdom. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వనరులన్నీ స్వార్థంగా మన కొరకు మనం ఉంచుకోవటం కాక అనేకమైన ఆత్మలను దేవుని రాజ్యం కొరకు సంపాదించడానికి వినియోగించాలండి. And this steward is wise, being a trader, and he is wiser than those who are in the light. That is what Christ is telling us. Those who know God are not as wise as this steward. అయితే దేవుడు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ గృహ నిర్వాహకుడు వెలుగు సంబంధి అయిన వాడు కాకపోయినప్పటికీ కూడాను అంతకంటే కూడా జ్ఞానయుక్తమైనటువంటి వివేకవంతమైనటువంటి పని తాను చేస్తూ ఉన్నాడు అని చెప్పని అంటూ ఉన్నాడు. We should act wisely and spend all our resources away to store up in heaven. కాబట్టి పరలోకంలో మనం ధన సమృద్ధిని సమకూర్చుకొనులాగున మనకున్నటువంటి వనరులన్నీ కూడా మనం దేవుని కొరకు వాడాలండి. Now, ministry is something that is to serve others. As a Christian, we are here to serve others. Everything that belongs to us should flow through us as a channel. క్రైస్తవులంగా మనము ఇతరులకు సేవ చేయటానికి, పరిచర్య చేయటానికే వచ్చాము. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటిదంతా కూడాను మన నుంచి ప్రవహిస్తూనే ఉండాలండి. Now, I was reading through a book by Adam Grant. The name of the book is Give and Take. It talks about givers and takers. ఆడమ్ గ్రాండ్ గారు రచించినటువంటి ఒక పుస్తకాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆ పుస్తకం యొక్క పేరు ఏమిటంటే ఇవ్వము పొందుకొనుము అనేటటువంటి పుస్తకము. ఆ పుస్తకాన్ని నేను చదివినప్పుడు he actually points out to very interesting statistics, and he says that all the people who have been givers, the bottom 40% of leadership that he has noticed is all givers, and these are at the bottom 40%. They are not doing well. The 40% of them are not doing well. ఈ అడుగు భాగంలో ఉన్నటువంటి 40% మంది ఇచ్చేటటువంటి వాళ్ళు సరైనటువంటి విధానంలో సరిగా పనిచేయట్లేదు, సరైన రీతిలో చేయటం లేదు అని ఆ గ్రంథకర్త తెలియచేస్తా ఉన్నాడు. They are not givers, but they are and then he also points out that there is another 50% of the leadership, the top leaders, they are actually takers. That means they always keep taking things, take the credit from others, take whatever small opportunities they have, they keep grabbing, and they are takers. అయితే
ఈ 40% మంది వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా ఉండటం లేదు. మిగతా 50% మంది అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటయ్యా అంటే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు లాగేసుకుందాం, తీసేసుకుందాం అనేటటువంటి వాళ్ళే కానీ వీళ్ళు కూడా ఇచ్చేటటువంటి వాళ్ళు కాదు. And this is a secular author, and he is coming up with this study, and he says that the world has always thought until now that if you want to become a leader, you have to be a taker so that you move up in the ladder. But when you become a giver, you don't get to lead. అయితే ఈ లోకానుసారమైనటువంటి రచయిత ఆయన కాబట్టి ఆయన ఏమంటాడయ్యా అంటే ఈ లోకంలో నీవు ఎంతైతే పొందుకుంటావో, ఎంతైతే నువ్వు సమకూర్చుకుంటావో అప్పుడు నువ్వు ముందుకు ఎదగలుగుతావు, మెట్ల నిచ్చినెక్కగలుగుతావు, లేకపోతే నువ్వు ఎదగలేవు అని చెప్పని లోకానుసారమైనటువంటి నానుడది. Now, after writing this, he writes something extraordinary. He says, but there is a top list of the Fortune 500 companies, the top leadership, and he does a special research on the top 10% of leaders in this world. And he finds that these 10% of the leaders who are actually changing the world and who are actually making a great difference to the world are actually extraordinary givers. అయితే ఆయన ఆఖరిగా తెలియచేసేటటువంటిది ఏంటంటే మిగతా 10% మంది ఉన్నారు. ఆ 10% మంది కంపెనీలో అధికారులైనటువంటి వారు, వాళ్ళు నిజానికి సమాజాన్ని మారుస్తూ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు పరిస్థితులన్నిటిని కూడా మారుస్తున్నటువంటి వాళ్ళు, నిజంగా ఇచ్చేటటువంటి వాళ్ళు ఈ 10% మంది నాయకులు, అధికారులు. So the study concludes saying that either you can be a giver, like you give in small proportions and you can be at the bottom 40%, or you can give selflessly and be an extraordinary giver and reach the top 10%. అయితే ఇక్కడది ముగింపులో తెలియచేసేది ఏంటిదయ్యా అంటే నీవు కొద్దిగా ఇచ్చి నీ దగ్గర మిగతాది ఉంచుకొని స్వార్థంగా ఉండేదానికన్నా కూడాను నిస్వార్థంగా ఇచ్చేసి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేవాడిగా నువ్వు ఉండవచ్చు. Now, after this research has come out, a lot of corporates have started looking for leaders who are extraordinary givers to hire them. ఈ పరిశోధన ఇదంతా ముగింపుకు వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఎటువంటి నాయకుల కోసం, ఎటువంటి అధికారుల కోసం ఎదురు చూసిందయ్యా అని అంటే అత్యధికంగా ఇచ్చే గుణం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు మన కంపెనీకి ఉత్తమం అని చెప్పని ఆలోచించి అటువంటి వాళ్ళ కోసం వెతికారండి. So nowadays with artificial intelligence and hiring has become a lot easier and you can do a lot of research. And one of the examples, it's only one out of many methods that he has pointed out, is that he went and researched how people are using the recommendation section in LinkedIn. అయితే ఇన్నటి దినాల్లో ఏఐ అనేటటువంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా వచ్చింది కాబట్టి పరిశోధించటం చాలా సులభం అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి సులభం కాబట్టి లింక్డ్ఇన్ అనేటటువంటి దాంట్లో ఇలాగా వెతికే వాళ్ళు, పరిశోధించే వాళ్ళు ఎంత ఎలా ఏంటి అని చెప్పని కనుగొనటం లేకపోతే తెలుసుకోవటం, పరిశోధిస్తే in LinkedIn, there is a small section called recommendation. So if you have a profile, you can always ask someone else to recommend you, where they can write about how well you performed earlier in your interactions with them, and that will be posted as a recommendation, and that will add value to your profile on LinkedIn. అయితే లింక్డ్ఇన్ అనేటటువంటి దాంట్లో ఒక భాగం ఉంటుంది, అది ఇతరులు నీకు వరకు స్పందించేటటువంటి విధానము, వాళ్ళు చెప్పేటటువంటి మాటలు రాసేది, దాన్ని నీవు వాళ్ళు రిపోర్ట్గా నువ్వు తీసుకోవచ్చు. అయితే రికమెండేషన్గా నువ్వు దాన్ని పరిగణలోనికి తీసుకోవచ్చు. అందులో వాళ్ళు ఏది రాస్తారో అది రాయించుకునేటట్టుగా లింక్డ్ఇన్ అనే దాంట్లో ఒక చిన్న భాగం అనేది కూడా ఉంటుందండి. Now what happens is every time somebody creates a profile in LinkedIn, they want to improve it, they will ask all the people in their network to write some recommendation to them.
లింక్డ్ఇన్ లో ఎవరైనా సరే వాళ్ళ యొక్క ప్రొఫైల్ రాసుకున్న తర్వాత మిగతా వాళ్ళని అడుగుతూ ఉంటుంటారు, ఇంకా ఉత్తమంగా రాయటానికి, ఇంకా శ్రేష్టంగా చేసుకోవటానికి ఏవైనా మీ సలహాలు లేకపోతే ఏమైనా ఉంటే చెప్పండి అని అంటారు. వాళ్ళు చెప్పినవి వీళ్ళు రాసుకోవటానికి వీలు పడుతూ ఉంటుంది. Now, what happens is, in this book, he actually points out one leader, and he says this leader is an extraordinary giver. We know that because one of the data points that he took is in his LinkedIn profile, 40 people have recommended him as a good leader. అయితే ఈ పుస్తకంలో ఒక వ్యక్తి పేరు ఆయన ప్రస్తావించాడు. ఆయన తన యొక్క ప్రొఫైల్లో దాదాపుగా 40 మంది అతన్ని మంచి ఇదిగా ఇచ్చేవాడుగా గుర్తించినట్లుగా తన గురించి రాశారనమాట. But he says it is not the 40 recommendations that he received, which is important. He gave a recommendation to 255 people. So, and without they asking him, he recommended them, and he wrote 255 recommendations. అయితే ఇక్కడ ఆయనకి 40 మంది రాయటం కాదు, కానీ ఈయనే స్వయంగా 255 మందికి రికమెండ్ చేస్తూ రాశాడనమాట. Now, in my 20 years career, I have met so many good leaders, so many good employees, so many people, clients and customers, but it never struck my mind that I should write a small recommendation in LinkedIn for them before even they asked, as a good gesture. అయితే నా 20 సంవత్సరాల కాల వ్యవధిలో నేను మంచి నాయకులను చూశాను, మంచి ఉద్యోగస్తులను చూశాను, కానీ ఎప్పుడు కూడాను మంచి మంచి వాళ్ళని నేను చూశాను, కానీ నాకు నేనుగా నా వైపు నుంచి ఈ లింక్డ్ఇన్ లో ఇతరుల గురించి మంచి పలుకుతూ ఇతరుల గురించి మంచిగా రాద్దామా అనేటటువంటి తలంపు ఎప్పుడు కూడా నాకు రాలేదండి. It really struck me when I read that, there is a leader who actually thought about 258 people and wrote recommendations without asking, that I was so embarrassed, thinking that I am not a very intentional giver. ఎప్పుడైతే ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి ఈయన 255 మంది గురించి ఉద్దేశించి వాళ్ళకి రికమెండ్ చేస్తూ వాళ్ళకి రాశాడు అని అంటే, నేను ఆ విధంగా చూసుకుంటూ నన్ను నేను సరిపోల్చుకున్నప్పుడు, అయ్యో నేను అంత ఉత్తమంగా ఇచ్చేవాడిగా లేనే అని చెప్పని నాకు అనిపించిందండి. Now, as a Christian, the most important thing for me to learn is to be a giver. It is not just LinkedIn recommendations. I can write book reviews. I can mentor someone. I can volunteer my time. I can, encourage someone. I can give away my money, use my house to host people. There are many ways that I can give as a Christian. ఒక క్రైస్తవునిగా నేను ఇతరులకు సహాయ సహకారాలు అందించటం కానీ, లింక్డ్ఇన్ లో ఇంకొకళ్ళు ప్రోత్సహించటం కానీ, ఇంకొకళ్ళు బలపరచటం కానీ, వాళ్ళని ఎంతగానో ముందుకు తీసుకుని వెళ్ళటం కానీ, ఆర్థికంగా సహాయం చేయటం కానీ, ఒక క్రైస్తవునిగా నేను ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నదని నాకు తెలుస్తుంది, నేను నేర్చుకోవలసి ఉన్నది. Now, I will briefly want you to reflect on the second portion of this chapter as well, which talks about the rich man and Lazarus. We know that it is a true story because Jesus is the only one who knows what's happening in heaven and hell. It is not a parable. We have a real name here. He is telling the name of the beggar, and he doesn't call the name of the rich man, which itself says that, how much God knows the poor people by name, and he appreciates Lazarus, and Lazarus is in heaven, although he is poor and he is disabled. అయితే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 2వ భాగం మీద కూడాను కొంత దృష్టిని పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఆ 2వ భాగము ధనవంతుడు బీదవాడైనటువంటి లాజరు. ఇది ఒక కట్టుకథ కాదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ సంఘటన చెబుతున్నారు. యేసు ప్రభువారు దేవుడు కాబట్టి పరలోకంలో ఏం జరుగుతుందో, నరకంలో ఏం జరుగుతుందో ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి ఆయన ఈ సన్నివేశాన్ని చెప్పగలుగుతూ ఉన్నాడు. ఇది కట్టుకథ కాదు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇక్కడ
బీదవాడైనటువంటి లాజర్ అని పేరు వాడుతున్నాడు, ధనవంతుని పేరు వాడటం లేదు. ఎంత చెప్పుకోదగిన విషయం అండి. బీదవారి యొక్క పేర్లు దేవునికి తెలుసు, యేసుప్రభు వారికి తెలుసు. The word Lazarus means in the Old Testament, it is Eliezer. That means I am dependent on God. Lazarus had nothing. He is crippled. Somebody has to lift him up and take him, and he is totally dependent on God. And because of his dependence on God for everything, he goes to heaven. But the rich man is in hell. పిల్లరా, ఈ లాజరు అనే పదానికి పాత నిబంధనలో ఎలియాజరు అనే పదం నుంచి వచ్చింది. ఈ యొక్క ఎలియాజరు అనే పదానికి అర్థం ఏమిటాయి అంటే పూర్తిగా దేవుని మీద ఆనుకునేటటువంటి వాడు. ఇక్కడ కొత్త నిబంధనలో ఉన్నటువంటి లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి లాజరు కుష్ఠరోగి కాబట్టి ప్రతి దానికి కూడా దేవుని మీద ఆనుకునేవాడు, ఇతరుల మీద ఆనుకునేవాడు. లేవాలన్నా ఇతరులు సహాయం చేయాలి, ఇతరుల మీద ఆనుకునేటటువంటి వాడు. కానీ ధనవంతుని విషయానికి వస్తే అలా కాదండి. Now, I want to make another important point here. The rich man is in hell because he was not a giver. He was not using his riches to bless others. But in the same heaven, we have Abraham. Abraham is the most who have ever lived in his time. We know that because he had plenty of milk to make cheese and curd and serve to the guests, and that indicates how rich he was. Rich man can go to heaven also, provided he is a giver. పిల్లరా, ఇక్కడ ఈ ధనవంతుడు చూసినట్లయితే ఎక్కడున్నాడయ్యా అంటే పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో ఎందుకున్నాడయ్యా అంటే ధనవంతునికి ఇచ్చే మనసు లేదు పిల్లరా. అందుకని తన ప్రాణంతో తినుము తాగుము సుఖించమని చెప్పుకున్నాడు, కానీ తనకి ఇచ్చే గుణం లేదు కాబట్టి ఆయన నరకంలో ఉన్నాడు. లాజరు పరలోకంలో ఉన్నాడు. అదే పరలోకంలో అబ్రహాము కూడా ఉన్నాడండి. అబ్రహాము చాలా ఇచ్చేటటువంటి గుణం కలిగినటువంటి వాడు. ఎంతో పాలతో కూడినటువంటి శ్రేష్టమైన పదార్థాలు తన దగ్గర ఉండా తాను బాగా ధనవంతుడైనప్పటికీ తాను ఇచ్చేటటువంటి స్వభావాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. So we need to observe that both the parables from the unjust steward and also from this true story of the Lazarus, the beggar, and the rich man, God is making one single important point. Use all that is given to you and give to others to secure your reward in the kingdom. దేవుడు ఈ లూకాసు వార్త 16వ అధ్యాయం మొదటి భాగంలో అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుని ఉపమానము ద్వారా, అలాగుననే బీదవాడైన లాజరు ధనవంతుడనే నిజమైనటువంటి సంఘటన ద్వారా దేవుడు మనకు ఒకే ఒక్కటి తెలియచేయాలని ఆశపడుతున్నాడండి. అదేమిటై అంటే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వనరులు పరలోకంలో నీవు బహుమానం పొందుకున్నట్లుగా ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు, మేలు కొరకు వాడుము అని చెప్పి, ఇవ్వుము అని చెప్పని దేవుడు చెప్తున్నాడు. I just want to close with a couple of verses which also affirm why we should be givers. Maybe I will just post it in the chat and you can read it in Telugu. Someone can read Proverbs 11:25. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. Okay, let's read also Luke 6:38. Luke 6:38. అలాగుననే లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం కూడా చదువుదామండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. Let's read also Acts 20:35. అలాగే అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం కూడా ఒకసారి చదువుదామండి.
మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పెను. We can read Proverbs 19:17. సామెతల గ్రంథం 19:17 కూడా చదువుదామండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. I've put 3 more verses: Matthew 6:3-4, Hebrews 13:16, 1 Timothy 6:18-19, and there are a lot more. And the word of God is asking us to be a giver, to be a channel of his blessing. We are not supposed to be like the Dead Sea, but we are supposed to be like the living waters, and we should be flowing all the time so that there is life. For that, we need to be channels where everything flows through us. Everything given to us should be given to the world to win people for the kingdom. అదేవిధంగా మత్తయి సువార్త 6:3-4 హెబ్రీలకు రాసిన పత్రిక 13-16 మొదటి తిమోతి పత్రిక 6:18-19 ఇవన్నీ కూడా లేఖన భాగాలు ఏం తెలియజేస్తున్నాయంటే క్రైస్తవులమైనటువంటి మనము మృత సముద్రం లాగా అన్నిటిని నిల్వ ఉంచుకునే వాళ్ళంగా దాచుకునే వాళ్ళంగా కాకుండా క్రైస్తవులముగా రేపు పరలోకంలో బహుమానం పొందుకొనున్నట్లుగా మనకున్నటువంటి వనరులు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, ఆత్మల రక్షణ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ఇచ్చేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని ఇవన్నీ మనకు నేర్పిస్తూ ఉన్నాయండి. I encourage you all to be givers for Christ, that he may see your giving hearts and richly bless you. Thank you for this opportunity to share this word. Over to you, brother. Thank you. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు, మీకు అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడాను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దేవుని కొరకు ఇచ్చేవారుగా ఉండి పరలోకంలో అత్యంత గొప్ప బహుమానం పొందాలని కోరుకుంటూ నేను ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చక్కని విషయాలు గృహ నిర్వాహకత్వం గురించి మా అందరికి వివరించినందుకు మీకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ట్రాన్స్లేట్ చేసిన పాస్టర్ జీవన్ గారికి కూడా ప్రత్యేక వందనాలండి. మీరు కూడా చాలా చక్కగా వారు చెప్పింది మాకు చక్కగా అర్థమయ్యే విధంగా మీరు ట్రాన్స్లేట్ చేసినందుకు కూడా దేవుడు మిమ్మల్ని ఇద్దరిని వాడుకున్నందుకు దేవుని స్తుతిస్తూ వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు. మురళీ బాబాయ్ గారు సిద్ధంగా లేనట్లయితే రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నామండి. జాన్సన్ తమ్ముడు వాళ్ళ మిస్సెస్ కూడా హై ఫీవర్ ఉందండి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా తండ్రి, తరుణ్ గారి ద్వారా ప్రభా నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. క్రైస్తవ బిడ్డలుగా తండ్రి ఇచ్చేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా మొత్తం సముద్రం వల్ల ప్రభా ప్రవాహం లేకుండా ప్రభా ఉన్నవన్నీ ప్రభా తనలోనే దాచుకొని ఎందుకు పనికి రాకుండా ఉండేవారుగా కాకుండా ప్రభా అయ్యా ప్రభా ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ గా ఉండగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. క్రైస్తవ బిడ్డలుగా ప్రభా తండ్రి అయ్యా ప్రభా బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, ఆయన ఉపకారం ప్రత్యుపకారం చేయని సెలవిచ్చిన రీతిగా ప్రభా అయ్యా సంతోషంగా ఇచ్చేవాడిని ప్రభా దేవుడు దీవిస్తాడు వాక్యం సెలవిచ్చింది ప్రభా. తండ్రి తన కుమారుని పంపాడు, కుమారుడు ప్రభు ఒక రక్తబొట్టు కూడా మిగిల్చుకోకుండా ప్రభు అన్ని మా కొరకు దారబోసే ప్రభుని కొందనాలు తండ్రి. అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. క్రైస్తవ బిడ్డలకు కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభు చేతల్లో చూపించగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా పూర్వీకులు విశ్వాస వీరులందరూ కూడా ప్రభా ఏ లోకంలో ప్రభా ఏమీ దాచుకోలేదు కానీ ప్రభా అయ్యా దేవుడు దేనికైతే ప్రభా ప్రధాన శక్తి నిర్మాణం కూడా ఉన్నాడో ప్రభా దాని వైపు చూస్తూ తండ్రి గుడారంలో నివసించినట్టుగా వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా అబ్రహాం మొదలుకొని ప్రభా అనేక మంది దేవతను ప్రభా నీ యొక్క బిడ్డలు తండ్రి
అయ్యా గుప్పులు విప్పారు ప్రభా, దాన్ని బట్టి దీవించబడరు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ఇహలోకంలో తప్ప పరలోకానికి పనికిరాని ప్రభు వస్తువుల మీద ఆశ పెట్టుకుని తండ్రి మా జీవితాన్ని పాడు చేసుకునే వారు కాకుండా ప్రభా, అనేక మంది జీవితంలో ఇవ్వడం ద్వారా దీవెనకరంగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీ దాసుని దీవించండి, ఇంకా స్థలాల్లో వాడుకున్న ప్రభా, తర్జుమా చేసిన దాసుని కూడా ప్రభా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. జాన్సన్ గారు వైఫ్ కోసం ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ ప్రభా ఎవరితో బాధపడుచుండగా ప్రభా, ఆనాడు ఏ విధంగా అయితే ప్రభా పేతురు అత్త జ్వరాన్ని ప్రభా గద్దించినప్పుడు తండ్రి, అది విడిచి వెళ్ళినప్పుడు తండ్రి బిడ్డ అయ్యా తండ్రి వారికి పరిచయం చేసినట్టుగా వాక్యం రాయబడి ఉంది ప్రభా. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ప్రభా కరువులను కాచిన తన బిడ్డ మీద ప్రోక్షించి సంపూర్ణ శక్తితో బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. రాబర్ట్ జేమ్స్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇంకెవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకెవరైతే ఆర్థిక అవసరాల కోసం కానీ, ఆరోగ్య సమస్యల కోసం కానీ ప్రభా, కుటుంబ సమస్యల కోసం కానీ ప్రభా మనం ప్రార్థించమని అడిగారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము అడుగు వాటి కంటే ఉంచి వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన ప్రభా, ప్రార్థన ఆలకించే ప్రభా నీ మీద నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం తెచ్చండి ప్రభా. అదే విధంగా ప్రతిరోజు ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించగలిగే కృపను, స్తుతించగలిగే కృప, ప్రార్థన చేయగలిగే కృపకు అనుగ్రహించండి బట్టి వందనాలు. దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దీనికి సహకరిస్తున్న ప్రభా తండ్రి అయ్యా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ గారిని ప్రత్యేకంగా దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని సెలవిచ్చినందుకు కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా కోర్టు వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రత్యేకంగా ఎవరైతే ప్రభా తమ సమయాలను కేటాయించి వాక్యం చెప్తున్నారో ప్రభా, 3 గంటలేసి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ ప్రభా నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సూటి మార్గాన్ని చూపించమని, విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాన్ని మీద దయచేయము, మరోసారి క్షమించి ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నువ్వు ఎన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసులకు, తర్జుమా చేసిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యంతో బిడ్డలకు ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ప్రార్థించిన జామిరో కుమార్ గారికి, వాక్యం అందించిన తరుణ్ గారికి, ట్రాన్స్లేట్ చేసిన పాస్టర్ జీవ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. సేమ్ ఇదే లింక్ మీద రోజు జాయిన్ అవ్వచ్చండి. కృతగా జాయిన్ అయిన వారి కోసం ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. అప్లోడ్ చేయటం కొద్దిగా లేట్ అయినా అన్ని అప్లోడ్ చేయబడతాయి. మీరు మరొకసారి ఈ మెసేజెస్ వినాలని ఆశపడితే యూట్యూబ్ లోకి వెళ్ళి బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ అని టైప్ చేసినా మీకు అన్ని అందుబాటులో ఉంటాయండి. దయచేసి మీకు ఈ మెసేజెస్ మరి ఉపయోగకరంగా ఉన్నాయని మీరు ఆశించినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. ముగించుకుందాం. ఆశు క్లోజ్ చేయండి నాన్న.